ప్రకటించడము. వీరి ద్వారా సైతాన సంబంధంతో సైతానితో ఉన్న సంబంధమును దాని చర్యలను విడనాడదమని కథోలిక శ్రీ సభ యందు దేవుని సేవ మాత్రమే చేయుదమని, దేవుని మాత్రమే ప్రేమించదమని మాట ఇచ్చుదని, ఆ మాట ప్రకారం సదా జీవించమని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయుదము. మీరు పిశాచుని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణని త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన తండ్రి దేవుణ్ణి విశ్వసించుచున్నారా? అతని పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి మరణించిన వాడని 3వ రోజున లేచి దేవుని కుడి ప్రక్కన కూర్చొని సమస్తాన్ని పరిపాలించుచున్నాడని విశ్వసించుచున్నారా? కొవ్వొత్తులు పైకి లేపి చెప్పొచ్చు. వెరీ గుడ్. అట్లా పరిశుద్ధాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవితమును విశ్వసించుచున్నారా? జల పవిత్రాత్మల ద్వారా మనకు రూపల జన్మనసుగి పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తి గల దేవుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి తన వరప్రసాదము ద్వారా మనల్ని కాపాడచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం నిత్య జీవమునకు చేర్చునుగాక.